ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, కమ్ బ్యాక్ టు యూ. సతీష్ గారు, సో ప్రభుత్వం మద్దతు అనేది కొరత ఖచ్చితంగా కనిపిస్తోంది. 2022-23లో కూడా వడదెబ్బకు భారీగా నష్టపోయింది రైతులే. సో అప్పటి నుంచి కూడా పూర్తి నష్టపరిహారం ఆ రోజు కూడా అందలేదు. సో రైతులకు ఏ రోజు పూర్తి నష్టపరిహారం అందది. కానీ ఇక్కడటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం అన్నదే ఉన్నటువంటి వెసులుబాటు. సో ఇందాక రేగర్ లక్ష్మణరావు గారు అన్నటువంటి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. నిధుల విషయంలో బీహార్కి ఎక్కువ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ వస్తున్నాయి అన్నది ఆయన పాయింట్. కానీ ఎంత వస్తున్నది ఏంటి అనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తున్నా కానీ రైతులలో వస్తున్నటువంటి ఆందోళనలు, ఈ డిమాండ్లు ప్రతిపక్షాలకు ఈరోజు ఆయుధంగా కాదా? ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి హక్కు రైతులకు ఉంది, ప్రతిపక్షానికి కూడా ఉంది. సతీష్ గారు ఏం చెప్తారు? డెఫినెట్ గా రైతులకైతే ఇబ్బంది ఉందండి. అది ఈ ప్రభుత్వమే కాదు, ప్రతి ప్రభుత్వంలోనే అది జరుగుతుంది. మనం ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక ఒకటి సిద్ధం చేసుకోకపోవడం ఎన్ని ప్రభుత్వాలు కూడా జరుగుతుంది. అయితే మనకి మార్కెట్ యార్డ్కి వెళ్ళిన తర్వాతే ఎంత గిట్టుబాటు ధర దొరుకుతుంది, ఎంత అడుగుతున్నారని చెప్పేసి సమస్య అప్పుడు తెలుస్తుంది, కానీ మనం ముందుగానే ఊహించలేం. అయితే మన గత 4 సార్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నతి ఇవ్వడం, దానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా రేపో ఆయన కూడా అడగడం జరుగుతుంది. దీనికి ఏంటంటే కేంద్రం నుంచి నిధులు తేవడం జరుగుతుంది, గిట్టుబాటు ఇవ్వడానికి చేస్తాం. దీనికి ఏంటంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు విదేశాల్లో మన పంట వెళ్ళకపోవడం, చైనా, శ్రీలంక, మలేషియా ఇలాంటి కంట్రీలకు వెళ్ళకపోవడం, పైగా పక్క రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇంతకు ముందు మిర్చి ఎక్కువ పండించేవారు కాదండి, ఇప్పుడు పండించేస్తున్నారు. అన్ని చోట్ల రావడం వల్ల మన మిర్చి ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల రకరకాల ధర నిర్ణయించడంలో ప్రభుత్వ ప్రమేయం ఉండాలి. పంట ఎప్పుడు చేతికి వస్తుంది, పంట ఎప్పుడు పండిస్తున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు, వ్యవసాయ శాఖకు తెలియకుండా ఉండదు. ఆల్రెడీ మార్కెట్ యార్డుకు వచ్చిన తర్వాత దీనిపైన ఇంత రాద్ధాంతం జరుగుతుందంటే ప్రభుత్వం ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కేంద్రంతో మాట్లాడడంలో అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. 2 రివ్యూ మీటింగ్లు పెట్టారు, బట్ రెండింటిలో కూడా ఎందుకు దీంట్లో ఒక మద్దతు ధర ప్రకటించుకోలేకపోతున్నారు అన్నది ప్రశ్న. అయితే ఇది గతంలో ఏంటంటే వీళ్ళు నివేదికలు ఇవ్వడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. అయితే ఏంటంటే మన కేంద్రం నుంచి మిగతా వాటిలో మనం పూర్తి తీసిపెట్టడం, మన అభివృద్ధి చూస్తే మనం రాష్ట్రంలో రోడ్లు కానీ మిగతా పనులు కానీ చూస్తే చాలా కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం జరిగిందని మన కల్లారా చూసాము. రోడ్లు ఈ మధ్య కాలంలో మన రాష్ట్రం మొత్తం మీద రోడ్లు చూస్తే చాలా అభివృద్ధి జరిగినట్టయితే కానీ ఈ విషయం కూడా రైతుల విషయం కూడా వాళ్ళు కొంచెం ప్రణాళిక చేయవలసి ఉంది. డెఫినెట్ గా అయితే నా ఉద్దేశం ఏంటంటే మన కూటమి ప్రభుత్వంలో చాలా న్యాయం అయితే జరుగుతుంది. ఇంత ముందు చౌదరి గారు చెప్పినట్టు ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు మాత్రం ఏదో ఎక్కువ ఒక 20,000 టచ్ అయింది తప్ప అంత మద్దతు ధర అయితే ఇవ్వలేదు. వీళ్ళు డెఫినెట్ గా ఏంటంటే మనం ఒక లాంగ్ టర్మ్ రైతులు చూసేది అదే కదా. అంతకు ముందు ఎప్పుడో కంటే కూడా గతంలో ఎక్కువ చూస్తూ ఉంటారు. గతాన్ని చూస్తారు కాబట్టి ఈ రోజు మీకు అధికారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు రైతులు గతాన్నే చూస్తారు కదా. వైసీపీ చెప్పుకుంటున్నది కూడా అదే కదా. అవునండి, అదే ఇప్పుడు ఈ ఆందోళన అయితే గత వారం 10 రోజుల నుంచి జరుగుతుందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పూర్తిగా రాజకీయం చేసే పద్ధతిలోనే ఆయన వెళ్ళారు తప్ప ఏ రోజు ఇప్పుడు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూస్తారా తప్ప పవన్ కళ్యాణ్ గారి లాగా లేదంటే బాలకృష్ణ గారి లాగా ఎప్పుడు కూడా తన సొంత జేబుల్లోంచి ఎప్పుడు కూడా తీసివ్వడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. వీళ్ళు రాజకీయం చేయడం తప్ప అక్కడికి వెళ్ళినప్పుడు రైతులకి ఏదైనా సాయం కూడా చేయరు వీళ్ళు. చెప్పండి. ప్రతిపక్షాల కంటే ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది రైతులకు. ప్రతిపక్షం కంటే డెఫినెట్ గా నేను చెప్పేది ఏంటంటే రైతులకు సాయం చేస్తారు చేయరండి. కానీ అంటే డెఫినెట్ గా రాజకీయం చేయడానికి చూస్తారు తప్ప నేను అనేది ఏంటంటే ఇంతకు ముందు కొన్ని అంశాలు చూసుకుంటే ఈయన ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పూర్తి సాయం అయితే ఏమీ చేయలేదండి. అది నేను చెప్పేది. గోపి గారు